హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యు9 యూట్యూబ్ ఛానల్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈరోజు మనము ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ఎందుకు వచ్చాము. మాతోటే ప్రసీద మేడం గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం మా ఓవర్సీస్ డివిజన్ని టేక్ కేర్ చేస్తుంటారు అనమాట. కాబట్టి మేడంని అడిగి ఈరోజు మనం ఫ్రాన్స్కి సంబంధించినటువంటి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఈరోజు అసలు సిచ్యువేషన్ ఏంటి మార్కెట్లో అంటే, మొత్తం వీడియోస్లో చూసుకున్నా లేకపోతే గూగుల్లో చూసుకున్నా ట్రంప్ మనల్ని బతకనిస్తాడా లేదా అనేటువంటి చర్చ మాత్రం అన్ని యూట్యూబ్ ఛానల్స్, అదేవిధంగా గూగుల్లో ఈరోజు ట్రెండింగ్ టాపిక్ ఏముంది అంటే, మన ట్రంప్ ఏదైతే ఉన్నాడో జనవరి 20వ తారీఖున ఈయన ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మన ఇండియన్స్ పరిస్థితి ఏంది. దాదాపు 10 లక్షల మంది అనాథరైజ్డ్ వీసాతో అక్కడ అనాథరైజ్డ్గా ఉంటున్నారు. వీసా లేకుండా, ప్రాపర్ వీసా లేకుండా అక్కడ ఉంటున్నారు. దాదాపు సంవత్సరానికి మనం ఒక 4 లక్షల మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం వీసా తీసుకొని అక్కడికి వెళ్తూ ఉన్నారు. మార్కెట్ పరిస్థితి అక్కడ అంతంత మాత్రంగా ఉంది. ఏ విషయంలో తీసుకున్నా, ఇంకో దాని విషయంలో తీసుకున్నా ట్రంప్ యొక్క వైట్ టేపిజం, అంటే వైట్స్కి మాత్రమే ప్రయారిటీ ఇవ్వాలి, అమెరికన్స్ ఫస్ట్ అనే నినాదంతో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో, ఎక్స్పర్ట్స్ అంటే ఇప్పుడు మనకి చైనా నుంచి కానీ లేకపోతే ఇక్కడ ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలని దెబ్బతీసి వాళ్ళ అమెరికన్స్కి, నేటివ్ అమెరికన్స్కి ఇవ్వాలి అనేటువంటి పరిస్థితి ఉంది. అనేక రకాలైనటువంటి మనకి హాట్ డెస్టినేషన్స్, పర్టికులర్గా మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ప్రత్యేకంగా తీసుకున్నప్పుడు 5 స్టేట్స్కి మనకు ఎక్కువ వెళ్తూ ఉంటారు. ఇందులో ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ ప్లేస్లో యూఎస్ఏ ఉంటుంది, సెకండ్ ప్లేస్లో కెనడా ఉంటుంది, థర్డ్ ప్లేస్లో యూకే, ఫోర్త్ ప్లేస్లో ఆస్ట్రేలియా, ఫిఫ్త్ ప్లేస్లో న్యూజిలాండ్. ఇట్లా ఈ 5 కంట్రీస్ వెళ్తూ ఉన్నాయి. సో ఇందులో మొట్టమొదటి హాటెస్ట్ డెస్టినేషన్ అటువంటి అమెరికా తీసుకున్నప్పుడైతే, నువ్వు రావద్దు, నీకు వచ్చినా నేనేమి ఇవ్వను. ఎందుకంటే గత 3 సంవత్సరాల నుంచి పోయి అక్కడ ఎంఎస్ చేసినటువంటి విద్యార్థులందరూ మెజారిటీగా ఖాళీగా ఉన్నారు. 100 మంది వెళ్తే దాదాపు 85 మంది ఖాళీగా, ఒక 15% మంది మాత్రమే ఉద్యోగాల్లో నిలదొక్కున్నటువంటి పరిస్థితి ఉంది. ట్రూడో వచ్చేసి ఖలిస్తానీ వాళ్ళతో, పంజాబ్ వాళ్ళతో పెట్టుకునేసి వాడు మనల్ని ఉద్దేపమంటున్నాడు. సో మన ఎన్సీఏపీకి గిరికజ్జాలు పెట్టుకుంటున్నాడు మన మోడీతో కానీ లేకపోతే గవర్నమెంట్తో కానీ. సో ఆస్ట్రేలియా వచ్చేసి వీళ్ళు అమెరికాని అంతా పోయి మన తెలుగు వాళ్ళు మొత్తం రాడుదేలు చేశారు, అక్కడ ఇబ్బంది పెట్టేశారు, మాకు కూడా రావద్దని చెప్పేసి వాళ్ళు కూడా వీసా స్ట్రైట్ చేసేసారు. యూకే పరిస్థితి, వాళ్ళ పరిస్థితి ఎకనామికల్గా డౌన్ఫాల్లో ఉంది, పార్ట్ టైం దొరకట్లేదు. ఇది కోవిడ్కి ముందు పరిస్థితి కూడా అట్లే ఉంది, ఈరోజు పరిస్థితి కూడా అట్లే ఉంది. ఇప్పుడు ఈ వెళ్ళేటువంటి 3 లక్షల విద్యార్థులు ఎటు పోవాలో అర్థం కాక, ఎందుకంటే మనం ఇప్పటి వరకు ఎక్స్ప్లోర్ చేసింది ఏంటంటే, ఈ 5 కంట్రీస్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది ది ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ అనమాట. సో యూరోప్లో ఎన్నో అద్భుత నగరాలు, అద్భుతమైనటువంటి దేశాలు, మరెన్నో అవకాశాలు ఉన్నప్పుడు కూడా లాంగ్వేజ్ బ్యారియర్ అనేటువంటి ఒక అపోహని లేకపోతే ఒక భయాన్ని పెట్టుకునేసి విద్యార్థులు ఆ దేశాలకు వెళ్ళకుండా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ 5 దేశాలను మించి అత్యున్నత అవకాశాలు కలిగి, అదేవిధంగా బడ్జెట్ పరంగా తీసుకున్నప్పుడు కూడా ఇంచుమించు సగం బడ్జెట్లో పోయేసి వాళ్ళు కూడా ఎనార్మస్గా, ఇప్పుడు ప్రపంచ ఎకానమీస్లో తీసుకున్నప్పుడు టాప్ 7th ప్లేస్లో ఉండి, యూరోపియన్ ఎకానమీలో 3rd ప్లేస్లో ఉన్నటువంటి ఫ్రాన్స్ గురించి మేడంని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. చెప్పండి మేడం. హాయ్. ఇప్పుడు మనం ఫ్రాన్స్ తీసుకుంటే, ద మేజర్ ఫిలాసఫీ ఆఫ్ ఫ్రాన్స్ ఇస్ ట్రీటింగ్ ఎవ్రీవన్ ఈక్వల్లీ. సో వాళ్ళకి ట్రీటింగ్ ఎవ్రీవన్ ఈక్వల్లీ. సో వాళ్ళు ఏంటంటే, మనం ట్యూషన్ ఫీజ్ కూడా చూసుకుంటే, మనం వేరే కంట్రీస్ యూకే కానీ యూఎస్ కానీ వాళ్ళ దగ్గర ఏ యూనివర్సిటీలో అయినా ట్యూషన్ ఫీ తీసుకుంటే EU స్టూడెంట్స్కి ఒక ట్యూషన్ ఫీ ఉంటుంది, నాన్ EU ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఒక ట్యూషన్ ఫీ ఉంటుంది. కానీ ఫ్రాన్స్లో అందరికీ ఒకటే లెవెల్లో ట్యూషన్ ఫీ ఉంటుంది సార్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫిలాసఫీ ఆఫ్ ద ఫ్రెంచ్ గవర్నమెంట్ కానీ ఫ్రెంచ్ పీపుల్ కానీ, ట్రీటింగ్ ఎవ్రీవన్ ఈక్వల్లీ. అండ్ ద సెకండ్ పాయింట్ ఇస్, మీరు ఎనీ స్టూడెంట్ గోయింగ్ దేర్ ఫర్ స్టడీస్, ఫర్ బ్యాచిలర్స్ కానీ మాస్టర్స్ కానీ వెళ్ళినా, ఇట్ ఈస్ అ మ్యాండేటరీ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. ఇప్పుడు మనం ఫస్ట్ సెమ్ చేసిన తర్వాత దే హ్యావ్ టు అటెండ్ అ మ్యాండేటరీ ఇంటర్న్షిప్, అండ్ దీస్ ఇంటర్న్షిప్స్ ఆర్ పెయిడ్ ఇంటర్న్షిప్స్ విచ్ ఇస్ బీన్ ప్రొవైడెడ్ బై ద యూనివర్సిటీ. ఓకే. సో థర్డ్ పాయింట్ వచ్చేసి, మీరు ఇన్ కేస్ ఇఫ్ యూ లుకింగ్ అట్ ద అకాడమిక్ పర్స్పెక్టివ్, మనం ఫ్రెంచ్ కంట్రీ తీసుకుంటే ఎవ్రీ ఇయర్ మనకు ఒక నోబెల్ ప్రైజ్ విన్నర్ ఆ కంట్రీ నుంచి ఉంటున్నారు. సో అరౌండ్ 76 నోబెల్ ప్రైజ్ ఇప్పుడు వరకు ఫ్రెంచ్ కంట్రీకి ఆల్రెడీ లభించాయి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్. మీరు చూస్తే అకాడమిక్ పరంగా, సో దే ఆర్ స్టాండింగ్ ఆన్ ద టాప్ ఫ్రంట్.
ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ అనుకోండి, విట్ అనుకోండి, ఎస్ఆర్ఎం అనుకోండి, హోటల్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి మెడికల్ కాలేజ్ దాకా మొత్తం పెట్టేస్తూ ఉంటారు అనమాట. అంటే ఆ చేతిలో డబ్బులు ఉంటుంది, బిల్డింగ్ కడతాడు, బోర్డు పెడతాడు, ఇంకో కొత్త డిసిప్లిన్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. అవును సార్. సో ఫ్రెంచ్లో వచ్చేసి డిసిప్లిన్ ఓరియంటెడ్గా యూనివర్సిటీస్ ఉంటాయి. ఒక డిసిప్లిన్లో నిష్ణాతులైనటువంటి వారు మాత్రమే ఆ కోర్సులు రన్ చేస్తారనేటువంటి విషయాన్ని విన్నాను మేడం. ఇది ఎంతవరకు నిజం ఏంటి? సార్ ఇప్పుడు మనం ఫ్రెంచ్ ఇన్స్టిట్యూషన్స్ చూస్తే ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ ఇస్ స్పెసిఫిక్ ఫర్ అ పర్టిక్యులర్ డొమైన్. కొన్ని యూనివర్సిటీస్ ఉట్టి రోబోటిక్ ఇంకా ఏఐ పైన స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ స్పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అని ఒక కాలేజ్ ఉంది. సో దే స్పెషలైజ్ ఓన్లీ ఇన్ ఫోటోగ్రఫీ. సో ఇన్ కేస్ యూనివర్సిటీ తీసుకుంటే వాళ్ళు ఒక్క డొమైన్ పైన స్పెషలైజేషన్స్ తీసుకుంటారు అండ్ ఆ డొమైన్ పైనే నేర్పిస్తారు. ఇన్ కేస్ ఇఫ్ దే వాంట్ టు యాడ్ ఆన్ టు ఎనీ అదర్ డొమైన్, సో వాళ్ళు ఆ డొమైన్ ఎవరు స్పెషలైజేషన్ చేస్తున్నారని చూసి వాళ్ళతో కొలాబ్ అయ్యి ఆ కోర్స్ తీసుకొస్తారు, కానీ వాళ్ళు వాళ్ళ లిస్ట్ పైన ఆ యూనివర్సిటీ పైన ఎప్పుడు యాడ్ చేయరు. సో తల్లిదండ్రులకి విద్యార్థులకి ఇది పాయింట్ అండి. ఇప్పుడు కమర్షియల్గా సూపర్ మార్కెట్స్ పెట్టినట్టుగా అన్ని కోర్సులు పెట్టి రన్ చేస్తే దేంట్లో ఎక్స్పీరియన్స్ అనేది, ఎక్స్పర్టైజ్ అనేది రాదు. ఎప్పుడైతే నిష్ణాతులైనటువంటి వ్యక్తులు, ఉదాహరణకి ఇప్పుడు మనం కావేరీ యూనివర్సిటీ అనేది వాళ్ళు అగ్రికల్చర్ పెట్టుకున్నారు. ఈ అగ్రికల్చర్ కోర్స్ అనేది దాంట్లో వాళ్ళు స్పెషలైజ్డ్గా ఉంటారు. ఇప్పుడు మల్లారెడ్డి ఒక 20 ఏళ్ళ పాటు ఇంజనీరింగ్ రన్ చేసింది కాబట్టి ఆయన ఇంజనీరింగ్లో నిష్ణాతులుగా ఉంటాడు. ఆయన సడన్గా వచ్చి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసింది అనుకోండి, అది నామకే వాస్తే ఉంటుంది తప్ప ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు ప్రధానంగా మల్టీ ఫోకస్డ్ ఆర్గనైజేషన్స్ కావటం వల్ల ఈ ఫెయిల్యూర్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఎంఎస్కి వెళ్ళేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉందో నెక్స్ట్ ఇంటేక్ సెప్టెంబర్ ఇంటేక్ కదా మేడం మనకు ఉండేది? నెక్స్ట్ ఇంటేక్ సెప్టెంబర్ ఇంటేక్ ఉంటుంది సార్. కొన్ని యూనివర్సిటీస్లో మనకి ఏప్రిల్ ఇంటేక్ కూడా ఉంటుంది, కానీ అది వెరీ స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్కే ఉంటాయి. ఇప్పుడు అన్ని ప్రోగ్రామ్స్ ఇన్ జనరల్ చూడాలంటే మనకి సెప్టెంబర్ ఇంటేక్లోనే మేజర్ ఇంటేక్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది వీళ్ళకి సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్ స్టార్ట్ స్పీక్ అంటే ఇప్పుడు ఫ్రెంచ్ అనేది మ్యాండేటరీగా ఉండాలి మేడం వీళ్ళకి వెళ్ళాలన్నట్లయితే, లేకపోతే ఇంగ్లీష్ స్టార్ట్ సబ్జెక్ట్ కోర్సెస్ తీసుకున్నట్లయితే సరిపోతుందా సార్? ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టి చూడాలంటే అన్ని ప్రోగ్రామ్స్ విచ్ ఆర్ థాట్ ఇన్ ఇంగ్లీష్, ఆల్ ఆర్ ఇంగ్లీష్ థాట్ ప్రోగ్రామ్స్. కానీ ఫ్రెంచ్ వస్తే అక్కడ వెళ్ళి కమ్యూనికేట్ చేయడానికి, లోకల్లో సూపర్ మార్కెట్ వెళ్ళి ఏమైనా కొనుక్కోవాలంటే మాట్లాడాలి కదా వాళ్ళతో. సో దానికి ఫ్రెంచ్ లాంగ్వేజ్ తెలిస్తే బాగుంటుంది, కానీ చదువుకోవాలంటే ఫ్రెంచ్ లాంగ్వేజ్ మ్యాండేటరీ కాదు. వాళ్ళు అన్ని ప్రోగ్రామ్స్ ఇంగ్లీష్లోనే నేర్పిస్తారు. అండ్ ప్లస్ ఎవ్రీ ఇన్స్టిట్యూషన్, మనం ఏ ఇన్స్టిట్యూషన్కి ఎన్రోల్ అవుతున్నామో వాళ్ళు ఒక ఫ్రెంచ్ కోర్స్ అన్నది ఫ్రీగా ఎవ్రీ స్టూడెంట్కి దే విల్ టీచ్ ద ఫ్రెంచ్ లాంగ్వేజ్. సో ఇక్కడ నుంచి నేర్చుకొని వెళ్ళాలని మ్యాండేటరీ ఏం లేదు, అక్కడ వెళ్ళి కూడా వాళ్ళు నేర్పిస్తారు. సో ఇప్పుడు మన కరెన్సీలో తీసుకున్నప్పుడు ఒక ఎంఎస్ ఇక్కడ బీటెక్ అయిపోయిన తర్వాత ఎంఎస్ పోయేటువంటి విద్యార్థికి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి దీనికి ఏదైనా బ్లాక్ అమౌంట్ ఏదైనా పెట్టుకోవాల్సి ఉంటుందా మేడం వీళ్ళు? దీనికి బ్లాక్ అమౌంట్ ఏం లేదు సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఎంఎస్సి ఇన్ బయోటెక్నాలజీ కానీ ఎంఎస్సి ఇన్ డేటా సైన్స్ కానీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ తీసుకుంటే మన ట్యూషన్ ఫీజు వచ్చేసి 7,000 యూరోస్ నుంచి ఒక 15,000 to 20,000 యూరోస్ వరకు ఉంటుంది. 2 years ప్రోగ్రామ్ అయితే ఫస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీజు స్టూడెంట్ కట్టాలి అండ్ ప్లస్ 1 year లివింగ్ ఎక్స్పెన్సెస్ చూపించాలి. సో ఓకే, సో ఇప్పుడు మీరు కానీ ఫస్ట్ ఇయర్కి వెళ్ళదలుచుకున్నట్లయితే మినిమం వచ్చేసి ఒక లివింగ్ అయితే అక్కడ మనకు 600 రూపాయలు సరిపోతుంది మేడం, 1000 యూరోస్ పెట్టుకోవాల్సి వస్తుంది సార్. ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ బట్టి మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ అన్నది ఉంటుంది సార్. ఇన్ కేస్ ఇన్ ప్యారిస్ లోపల వాళ్ళు ఉంటే అరౌండ్ 900 to 1,000 యూరోస్ సరిపోతుంది. ప్యారిస్ లోపలగా ఉన్నట్లయితే మనకు 1,00,000 రూపాయలు లివింగ్ అండ్ అకామిడేషన్ కలిపి 1,00,000 రూపాయలు అవుతుంది మన కరెన్సీలో. అదేవిధంగా ట్యూషన్ ఫీజు వచ్చేసి ఒక 10 లక్షలు పెట్టుకోండి, యావరేజ్ 10 నుంచి ఒక 12 లక్షలు పెట్టుకున్నట్లయితే ఇది ఒక 12, అదొక 12, 24 lakhs per annum అనేది మీకు ఖర్చు అవుతుంది. ఎస్ సార్, అంతే. సో ఈ 24 lakhs అనేది మీరు అకౌంట్లో పెట్టుకొని చూపించాల్సి ఉంటుంది అనమాట. ఎస్ సార్. ఇప్పుడు మనం 2 waysలో మనం ఫండ్స్ అన్నది జనరేట్ చేసి చూపించచ్చు. ఒకటి ఎడ్యుకేషన్ లోన్. ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే బ్యాంక్ వాళ్ళే డైరెక్ట్గా యూనివర్సిటీకి ట్యూషన్ ఫీజ్ అన్నది కట్టేస్తారు. లేకపోతే ఇన్ కేస్ ఫండ్స్ ఏమైనా ఉంటే మనం ఒక 45 to 60 days మనం అకౌంట్లో పెట్టుకుంటే మనకి సేఫర్ సైడ్. ఓకే ఓకే, సో అది ఒక 45 days to 50 days ప్రకారం అకౌంట్లో పెట్టుకొని వాళ్ళకి చూపించేదాని పర్పస్ మీద. ఎస్ సార్. సో జనరల్గా వీసా రిజెక్షన్ రేట్ ఎలా ఉంది మేడం? ఎంత పర్సెంటేజ్ ఆఫ్ వీసాస్ సక్సెస్ వీసా రేట్ వచ్చేసి 85% ఉంది సార్, యాజ్ పర్ ద ఎంబసీ రిపోర్ట్. ఎంబసీ రిపోర్ట్ ప్రకారం 85% ఉంటుంది. ఓకే ఓకే. ఇప్పుడు యాక్చువల్గా మనకి ఏంటంటే మేడం, ఇప్పుడు మనకి 2022 తర్వాత ఒక 2 ఏళ్ళు గ్యాప్ వచ్చినటువంటి పిల్లలు ఉంటారు మేడం. అంటే ఈ గ్యాప్ అనేది వాళ్ళు పెద్ద సీరియస్గా కన్సిడర్ చేయొచ్చా, లేకపోతే ఈ గ్యాప్ని ఎట్లా చేసుకోవాలి అంటారు? ఇప్పుడు చాలామంది విద్యార్థులు ఏంటంటే సాఫ్ట్వేర్ పడిపోయింది యాక్చువల్గా మనకి కరోనా తర్వాత
చాలా మంది పిల్లలు ఏదో ఉద్యోగాలు వస్తున్న హోప్స్తో గత 3 ఏళ్ల నుంచి వాళ్ళందరూ కూడా అమీర్పేటలోనో లేకపోతే బెంగళూరులోనో అక్కడ ఇక్కడ ఏదో ఒక కోచింగ్లు తీసుకుంటూ ఉండిపోయి ఉన్నారనమాట. సో ఇప్పుడు వీళ్ళకి ఏమేమి చెప్తారు మీరు? Sir, ఇప్పుడు in case if you're looking at the gap part of it, manam the French universities will definitely consider the gap. అది ఆ గ్యాప్లో మనం ఏం చేసామన్నది ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో ఐదర్ మనం ఏమైనా వర్క్ ఎంప్లాయ్మెంట్ తీసుకున్నా లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా మనం ఏమైనా చేసినా వాళ్ళకి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే మనకి సరిపోతుంది. దే విల్ డెఫినెట్లీ కన్సిడర్ ద గ్యాప్. ఓకే, జనరల్గా ఏదైతే మేడం ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఒక 10 lakhs అనుకుందాం మేడం, 2 సంవత్సరాలకి 20 లక్షల రూపాయలు ట్యూషన్ ఫీజు, 20 లక్షల రూపాయలు 24 లక్షల రూపాయలు మనకి భోజనము అకామిడేషన్ ఇవన్నీ కలుపుకోండి. సో ఈ పార్ట్ టైం చేసుకోవడం ద్వారా ఇప్పుడు వీక్లీ ఒక 20 గంటలు మనం పార్ట్ టైం చేసినట్లయితే వాళ్ళకి యావరేజ్ పర్ అవర్ వచ్చేసి ఎంత ఉంటుంది మేడం? సో 11.65 euros అన్నది పర్ అవర్కి వాళ్ళకి రెన్యుమరేషన్ ఉంటుంది. సో దే ఆర్ ఎలిజిబుల్ టు వర్క్ ఫర్ 20 hours, 22 hours కూడా వెళ్ళొచ్చు పర్ వీక్. సో పర్ మంత్ తీసుకుంటే ఒక 80 hours వరకు వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు. సో ఆన్ అండ్ యావరేజ్ ఒక 960 euros టు. సో వాళ్ళ లివింగ్ అండ్ ఫుడ్ ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉన్నాయో అంతవరకు దీంట్లో వాళ్ళు కవర్ చేసుకోవచ్చు. అంటే పార్ట్ టైం 20 లక్షలు కానీ చేతిలో ఉన్నట్లయితే ఫ్రెంచ్కి వెళ్ళేసి ఫ్రాన్స్కి వెళ్ళేసి వాళ్ళు మంచి QS ర్యాంకింగ్ ఉన్న యూనివర్సిటీలో తను MS కంప్లీట్ చేసుకొని అదేవిధంగా 2 సంవత్సరాల వర్క్ పర్మిట్ కూడా హ్యాపీగా తెచ్చుకోవచ్చు అంటారు. ఎస్ సార్, ఎందుకంటే మన ఏ కోర్స్ తీసుకున్నా మనకి వీసా ఎక్స్టెన్షన్ అన్నది 2 years డ్యూరేషన్ వాళ్ళు ఇస్తారు. దట్ ఈస్ రిన్యూవబుల్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్. సో ఇక్కడ అల్యూమిని వీసా అంటే ఏంటి మేడం? ఇదేదో ఇస్తుంటారు కదా సార్. ఫ్రెంచ్ ఇండియన్ స్టూడెంట్స్కి ఫ్రెంచ్ గవర్నమెంట్ తరపున ఒక స్పెషల్ వీసా సార్, అది ఇట్స్ కాల్డ్ అల్యూమిని వీసా. మనం ఏ స్టూడెంట్ అయినా ఫ్రాన్స్లో వెళ్ళి మినిమం 1 year చదువుకొని వాపస్ లైక్ ఇన్ కేస్ వాళ్ళు ఇండియా వచ్చినా వాళ్ళకి ఇన్ కేస్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ ప్లాన్ టు గో బ్యాక్ టు ఫ్రాన్స్ దే కెన్ టేక్ అప్ ది అల్యూమిని వీసా విచ్ ఇస్ ఫర్ అ పీరియడ్ ఆఫ్ 5 years విచ్ ఇస్ రెన్యూవబుల్ ఎవ్రీ ఇయర్. సో అది తీసుకొని మళ్ళీ దే కెన్ గో బ్యాక్ టు ద కంట్రీ. ఓకే, సో ఇప్పుడు మన దగ్గరికి ఇప్పుడు ఎవరైతే ఫ్రాన్స్కి వెళ్ళదలుచుకుంటారో వాళ్ళు ఇనిషియల్గా ఇప్పుడు తీసుకోవాల్సినటువంటి ఫస్ట్ టాప్ 3 steps ఏంటంటే మేడం, ఇప్పుడు వాళ్ళు మన దగ్గరికి వచ్చేది ఉంటుంది. ఆఫీస్కి వచ్చిన తర్వాత మనము వాళ్ళకి యూనివర్సిటీ సెలెక్షన్ చేసి వాళ్ళ యొక్క క్రైటీరియాని బట్టి ఇస్తాం. ఇట్లా ఒక 5 స్టెప్స్లో పిల్లలకి చెప్తారా ఏమేమి చేయాలి? డెఫినెట్లీ సార్. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి క్లారిటీ ఉండాలి మనం ఏం చేయాలనుకుంటున్నాము కోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో కోర్స్ అది డిసైడ్ చేసిన తర్వాత వన్స్ దే కమ్ టు అస్ వాట్ వీ డూ ఇస్ వీ షార్ట్ లిస్ట్ ద యూనివర్సిటీస్ బేస్డ్ ఆన్ దేర్ ప్రిఫరెన్సెస్ అండ్ ద బడ్జెట్ రిక్వైర్మెంట్. ఆ బడ్జెట్ లోపల ఒక 15 lakhs ఉంది, 15 lakhsలో మా కోర్స్ అయిపోవాలని చెప్తే ఆ బడ్జెట్లో మనం యూనివర్సిటీస్ అన్నది షార్ట్ లిస్ట్ చేసేస్తాము. యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ చేసి స్టూడెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వాళ్ళు కోర్స్ మాడ్యూల్ మంచిగా చూసుకోవాలి, అది వాళ్ళకి మ్యాచ్ అవుతుందా లేదా అని చెక్ చేసి వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ షార్ట్ లిస్ట్ చేసిన యూనివర్సిటీస్ మాకు సబ్మిట్ చేస్తే మేము ఆ యూనివర్సిటీస్కి అన్నది మనం అప్లై చేస్తాము. ఈ యూనివర్సిటీకి అప్లై చేయడానికి కొన్ని సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అవసరం పడుతుంది. దట్ ఈస్ ద ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్. మీ బ్యాచిలర్స్లో అన్ని లైక్ సెమిస్టర్ వైజ్ మార్క్ షీట్, కన్సాలిడేటెడ్ మార్క్ షీట్ అదంతా ఉండాలి. ప్లస్ మీ పాస్పోర్ట్ మ్యాండేటరీగా ఉండాలి మీకు. అండ్ థర్డ్ వచ్చేసి SOP is the major document in France that can either make your application or break your application. SOP అన్నది ఏంటంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. మనం ఎందుకు వై ఆర్ వి గోయింగ్ టు దట్ కంట్రీ ఆర్ వై ఆర్ వి గోయింగ్ ఫర్ దట్ పర్టిక్యులర్ కోర్స్ అన్నది మనం ఒక సినాప్సిస్ లాగా మనం రాసి సబ్మిట్ చేస్తాము యూనివర్సిటీకి. దాంతోపాటు 2 LORs అవసరం ఉంటుంది సార్. దట్ ఈస్ లెటర్ ఆఫ్ రికమెండేషన్. ఒకటి వచ్చేసి మన హెడ్ ఆఫ్ ది వాళ్ళు ఏ యూనివర్సిటీలో చదివినారో ఆ యూనివర్సిటీలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నుంచి ఇంకా వాళ్ళ ఫ్యాకల్టీ ఏదైనా పర్టికులర్ సబ్జెక్ట్ ఫ్యాకల్టీ నుంచి LORs తీసుకుంటే సరిపోతుంది. ఈ డాక్యుమెంట్స్ ఉంటే బేసిక్ ఎన్రోల్మెంట్ అన్నది మనం చేసుకోవచ్చు. అండ్ ది అదర్ బెస్ట్ పాయింట్ ఆఫ్ ఫ్రాన్స్ ఇస్ మనకి IELTS మ్యాండేటరీ కాదు. IELTS లేకుండానే మనం యూనివర్సిటీకి అప్లై చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ దట్ ఈస్ MOI పైన మనకి అప్లికేషన్ అనేది మనం సబ్మిట్ చేసుకోవచ్చు. వాళ్ళకి IELTS రాయాల్సిన అవసరం లేదు. ఓకే, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదివిన పిల్లలు అయితే సరిపోతుంది సార్.
ఓకే. ఇప్పుడు ఇది ఫస్ట్ జనవరిలో అట్లా అప్రోచ్ అయినాను అంటే ఇప్పుడు సెప్టెంబర్ ఇంటేకి డెడ్ లైన్ ఎప్పటి వరకు అని అనుకోవచ్చు మేడం మనం? డెడ్ లైన్ వచ్చేసి మనకి జనవరిలో స్టార్ట్ అవుతుంది సార్. జనవరి ఫస్ట్ వీక్లో అప్లికేషన్ సబ్మిషన్ అన్నది స్టార్ట్ అవుతుంది. మనకి ఏప్రిల్ వరకు టైం ఉంటుంది అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి. సో ఇప్పుడు ఏప్రిల్ వరకు వాళ్ళకి టైం ఉన్నట్టయితే వాళ్ళకి ఏప్రిల్లో మనం అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళకి ఇప్పుడు ఆ డాక్యుమెంట్ ఎప్పుడు వస్తుంది మేడం? అంటే వాళ్ళకి అప్రూవ్డ్ ఇప్పుడు మనం వన్స్ అప్లై చేసిన తర్వాత ఒక వీక్ లోపల వాళ్ళకి ఒక యూనివర్సిటీ నుంచి ఈమెయిల్ వస్తుంది సార్. ఈమెయిల్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూస్ మ్యాండటరీగా ఫ్రాన్స్ ప్రాసెస్ చూసినట్లయితే మనం అప్లై చేసిన తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటారు స్టూడెంట్తో పాటు. సో ఆ ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ ఏంటంటే మీరు ఎందుకు ఆ కోర్స్ తీసుకుంటున్నారు, వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్ ఆఫ్ కమింగ్ టు ద కంట్రీ, మీరు ఇది చేసిన తర్వాత మీ ప్లాన్స్ ఏంటి, మీ బ్యాచిలర్స్లో మీరు ఏం చదువుకున్నారు. అదేంటంటే వాళ్ళు ఒట్టి చెక్ చేస్తున్నారు మనం తీసుకున్న బ్యాచిలర్స్ ఇంకా మనం తీసుకోపోయే మాస్టర్స్లో ఏమైనా కనెక్షన్ ఉందా లేదా. సో అది మ్యాండటరీగా వాళ్ళు చూస్తారు. ఓకే. సో అంటే ఇది మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళకి వీసా ఏ మంత్ లోపల వచ్చేస్తుంది మేడం? ఏప్రిల్ దాకా మనం అప్లై చేసుకున్నట్లయితే ఏ మంత్ లోపల వీసా వచ్చేస్తుంది? సో ఏప్రిల్లో మన ఇంటర్వ్యూ అయిపోతుంది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇన్ కేస్ బ్యాంక్ లోన్ తీసుకుంటే మనకి 1 month టైం ఇంకా తీసుకుంటారు బ్యాంక్ లోన్ ప్రాసెసింగ్కి. అది ఒక 2 months తీసుకుంటారు. వితిన్ 3 to 4 monthsలో మనకి వీసా అన్నది మనకి వచ్చేస్తుంది. సో ఆల్మోస్ట్ ఆగస్ట్ లోపల మనకి ఆగస్ట్ లోపల వచ్చేస్తుంది. ఆగస్ట్ ఎండింగ్లో వాళ్ళు దే కెన్ ఫ్లై టు ద కంట్రీ. ఓకే అండి. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే ఎడ్యునైన్లో కానీ లేకపోతే జోష్ ఇన్నోవేషన్స్లో మనం హెచ్డిఎఫ్సి క్రెడిలా నుంచి కానీ టాటా క్యాపిటల్ నుంచి కానీ మనం కూడా లోన్ ప్రాసెసింగ్ కూడా మీకు చేసి పెట్టేస్తాం. మీరు ఎక్కడికి ఇంక బయటకు వెళ్ళే అవసరం కూడా ఉండదు. సో ఇదండి ఈరోజు ఫ్రాన్స్కి సంబంధించినటువంటి విశేషాలు. ఎవరైతే మీరు డిఫరెంట్గా ఆలోచించాలి, ఇప్పుడు మనకేంటంటే మోస పద్ధతి అన్నట్టు. ఇప్పుడు ఉదాహరణకి మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు తీసుకున్నట్లయితే ఇప్పుడు కేరళ వాళ్ళు ప్రపంచం అంతా ఆక్యుపై చేసేస్తున్నారు. ఏ దేశానికి పోయినా వాళ్ళే ఉన్నారు. మనం మాత్రం అందరం పోయి ఆ టెక్సాస్లోనో లేకపోతే న్యూయార్క్లోనో కాలిఫోర్నియాలోనో లేకపోతే ఆ సరౌండింగ్స్లో తప్ప మనం ఇంకెక్కడికి పోవని చెప్పి తెస్టేసుకుని కూర్చున్నాం. వాళ్ళేమో ఇప్పుడు రావద్దు అంటున్నారు. ఆలోచించండి. తెలుగు వాళ్ళు ఎక్కడ అవకాశాలు కనిపించినా ఎక్కడ సందు దొరికినా అక్కడ పోయేసి తిష్ట వేసి ఆ దేశంలో ఏంటంటే లక్షలాది మందిగా తయారైపోయే పరిస్థితి దాకా మన వాళ్ళు దాన్ని ఆదరిస్తూ ఉంటారు. సహజంగా ఇప్పుడైతే అనివార్యంగా, ఎందుకంటే మనకి రెగ్యులర్గా పోయే కంట్రీస్ అన్నీ కూడా మనల్ని నిరాదరణకు గురి చేస్తున్నాయి, మీరు రావద్దు అంటున్నాయి. కాబట్టి సో ఇప్పుడు మనం ఆల్టర్నేటివ్ ఎక్స్ప్లోర్ చేసేటువంటి పరిస్థితుల్లో భాగంగా ఈరోజు మనము ఫ్రాన్స్ కంట్రీని తీసుకున్నాం. ఈ ఫ్రాన్స్ కంట్రీలో ఉన్నటువంటి డిఫరెంట్ సిచ్యువేషన్స్ కానీ ఇవన్నీ చెప్పాం. ఫ్రాన్స్లో దగ్గర ఉన్నటువంటి యూనివర్సిటీస్లో 36 యూనివర్సిటీస్ క్యూఎస్ ర్యాంకింగ్ ఉన్న యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళది ప్రపంచంలోనే, దేశం చిన్నదైనప్పటికి కూడా ప్రపంచంలోనే 7th హైయెస్ట్ జీడిపి ఉన్నటువంటి కంట్రీ మన. అదేవిధంగా యూరోప్లో తీసుకున్నప్పుడు టాప్ 3 కంట్రీస్లో ఒకటి అనమాట. షెంజన్ కంట్రీస్లో కూడా ఇది టాప్ 3 కంట్రీ. సో మీకు తెలుసు ఇప్పుడు ఏదైనా కానీ వీళ్ళు ఏవియేషన్ ఫీల్డ్లో కానీ లేవైనా ఐటీలో కానీ లేకపోతే బిజినెస్ అండ్ అడ్మినిస్ట్రేషన్లో కానీ దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. చాలా ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ ఉన్నాయి. కాబట్టి మీరు హ్యాపీగా ఈ కంట్రీస్కి వెళ్ళి చదువుకోవచ్చు. మీకు మరింత గైడెన్స్ కావాలనుకున్నట్లయితే మా నెంబర్ ఏదైతే డిస్ప్లే అవుతుందో 9133311450 కాల్ చేయండి. మీకు ప్రసీదా మేడం గారు మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నింటిని క్లారిఫై చేసి మీ అడ్మిషన్ క్లోజ్ అయ్యేంత వరకు విల్ హెల్ప్ యూ ఆల్ ద వే. అంతేకాకుండా మీరు అక్కడ ఫ్రాన్స్కి వెళ్ళిన తర్వాత కానీ మీ అకామిడేషన్ విషయంలో కానీ లేకపోతే మీ వీసా ఏదైనా లేట్ అయినా చేసినా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ విల్ బీ హెల్ప్ఫుల్ టు యూ. సో ఇదండి ఈరోజు విశేషాలు. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియోని మరింత మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. జై భారత్.